సంస్కృత భాషా దినోత్సవం మనం జరుపుకుంటాం. సమస్త భాషలలోకెల్లా జనని అయినటువంటి ఈ సంస్కృత భాష యొక్క ప్రత్యేకత ఏమిటి? దీనికి దేవభాష అనే పేరు ఎలా వచ్చింది? జనని సంస్కృతంబు సర్వభాషలకును అనే మాట శ్రీనాథుడు వివరించినట్లు, శ్రీకృష్ణదేవరాయలు వివరించినట్లు, నన్నచోటుడు కూడా వివరించినట్లు తెలుగు సాహిత్యంలో పలుతావుల ఈ శబ్ద ప్రస్తావనలు మనం గమనిస్తూ ఉంటాం. జనని సంస్కృతంబు అనేది గౌరవవాచకంగా మనం స్వీకరిస్తున్నాం. భాషలు అనేకం, భాషా వ్యక్తాయాం వాచి భాష్యతే ఇది భాష. అల్పాక్షరాలలో అనల్పార్థాలను, విశేషార్థాలను, సమస్తాన్ని సంక్షిప్త రూపంలో అందించేటటువంటి ఏకైక భాష సంస్కృత భాష. నేటి అత్యాధునికులు డాట్ డాష్ అనే కమాండ్స్ రూపంలో కంప్యూటర్ భాష కూడా కనుక్కున్నారు. కానీ కంప్యూటర్ భాష అయినటువంటి చుక్క, గీత వీటికంటే కూడా ఇంకా అర్థవంతంగా ఉపయోగపడేటటువంటి భాష సంస్కృతం అంటూ జర్మన్ పండితులు అత్యాధునికంగా పరిశోధనలు చేసి కంప్యూటర్కు సంస్కృత భాషనే ఏకైక అద్భుతమైన భాష అంటూ నిగ్గు తేల్చారు. అక్షమాలికోపనిషత్తు అనే ఉపనిషత్తులో ఉండే శబ్దజాలాన్ని కంప్యూటరీకరించినట్లయితే ఇంకా రెండవ అర్థం లేకుండా ఏ పదానికి ఆ పదం క్షుణ్ణంగా ఇది అర్థం, వ్యుత్పత్తితో సహా ఒక్క సంస్కృతంలోనే ఈ వెసులుబాటు ఉంది అంటూ నిరూపించి ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రావణ పౌర్ణిమ నాడు సంస్కృత భాషా దినోత్సవాన్ని నేటి కాలంలో మనం పాటిస్తున్నాం. కానీ మన దేశానికి సంబంధించి ప్రభుత్వ రాజలాంఛనాల ద్వారా గెజెటీర్లో ప్రకటింపబడిన ప్రకారం 1969వ సంవత్సరం నుండి ఆగస్టు 31వ తేదీ సంస్కృత భాషా దినోత్సవం, సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం, ఆగస్టు 28 తెలుగు భాషా దినోత్సవం, ఫిబ్రవరి 28 ప్రపంచ భాషా దినోత్సవం. ఇవన్నీ కూడా యునెస్కో ప్రకటించిన తేదీలు. అయితే ప్రాచీన సాహిత్యం పట్ల మక్కువ కల భారతీయులు సంస్కృతం ఈ దేశానికి చెందినది, సంస్కృతాన్ని అధ్యయనం చేసేటటువంటి రోజు వేద సంబంధమైన జ్ఞానాన్ని మనం పొందే నిమిత్తమై వేదాధికారం గల వారంతా కూడా నవ వేద దేవతలను పూజించి, నవకాండ ఋషులను పూజించి వేదాధ్యయనానికి శ్రీకారం చుడతారు. కనుక శిక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణస్వర మాత్రాబలం సామసంతానః ఇత్యుక్త శీక్షాధ్యాయ శిక్షాం పంచ. సంస్కృతానికి ఉచ్చారణ ఎలా ఉంది అనే దానిపైన అర్థ వ్యత్యయం, అర్థ విపరిణామం, అర్థ ప్రత్యేకతలు అనేకం ఏర్పడి ఉంటాయి. శబ్దాన్ని ఉచ్చరించడం సంస్కృతానికే ప్రత్యేకం. ఈ విధంగా ఆలోచన చేసి ఈ శ్రావణ పౌర్ణిమ సంస్కృత భాషా దినోత్సవంగా మనం పాటిస్తూ వస్తున్నాం. సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం ప్రపంచానికి తెలిసి, కానీ సంస్కృతీకరింపబడినటువంటి భావనలు గలవారంతా, ప్రాచీనులంతా కూడా ఆషాఢ పౌర్ణిమను గురు పూజోత్సవంగా పాటిస్తూ ఉంటారు. అది ఎలాగో శ్రావణ పౌర్ణిమ సంస్కృత భాషా దినోత్సవం అలాగే. నాభిస్థవన్హిమాహంతి సప్రేరయతి మారుతం. పాణిని అష్టాధ్యాయిలో వర్ణించబడిన విధంగా వ్యాకరణ భాషను మనం పరిశీలించినప్పుడు సర్వోత్తమం ఇది దేవభాష. ఒక్క శబ్దాన్ని మనం మార్చలేం, ఒక్క శబ్దాన్ని కొత్తది సృష్టించలేం. అలా ఉంటుంది, అలా స్వీకరించాలి. ఇంతటి ఖచ్చితత్వంతో, ఇంతటి నిబద్ధతతో, ఇంతటి విశ్లేషణాత్మకంగా ఉండేటటువంటి భాష ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7,000కు పైగా ఉన్న భాషలలో, దేశీయంగా ఉన్న 500కు పైగా ఉన్న భాషలలో, భారత రాజ్యాంగం అంగీకరించిన 22 భాషలలో ఒక్క సంస్కృతానికే ప్రత్యేకం. కనుక సంస్కృత భాషా దినోత్సవం శ్రావణ పౌర్ణిమ.